వెల్కమ్ టు మా తెలంగాణ. జంట నగరాల్లో చెత్త సేకరణ చేస్తూ జీవనం కొనసాగిస్తున్న చెత్త సేకరణ కార్మికులపై అనునిత్యం ఎక్కడో ఒక చోట దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. పల్లెటూరులో అతి నిరుపేద కుటుంబాలు విధిలేని పరిస్థితుల్లో జంట నగరాలకు తరలి రావటం, ఎలాంటి ఉపాధి దొరకక కనీసం చెత్త సేకరణలో బతుకు తెరువు చూసుకొని జీవిస్తున్న వారిపై కొందరు మున్సిపల్ సిబ్బంది ఎస్ఎఫ్ఐ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని తెలుస్తోంది. మున్సిపల్ ఉన్నతాధికారులకు కూడా చెత్త సేకరణ కార్మికులపై అనునిత్యం దౌర్జన్యాలు జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా గత కొంతకాలంగా దుండిగల్ మున్సిపల్ పరిధిలోని కొందరు ఎస్ఎఫ్ఐలు ఆగడాలు మితిమీరిపోతున్నాయని. మేము ఇక్కడ దుండిగల్ బోరంపేట మున్సిపల్లో ఇక్కడ వెంచర్లో చేసుకుంటున్నామన్న స్కైరాక్ కంపెనీ అని. ఇలా చేసుకుంటే ఒక మనిషి ఎల్లేషాన్ని వచ్చి అవి మాకు చెయ్యొద్దు, దారిలు వాళ్ళని వీళ్ళని మనుషుల్ని పెట్టి ఇలా చేస్తున్నాను. నేను 3 సంవత్సరాల నుంచి నేను చేసుకుంటున్నా అలా పని. నేను చేసుకునే బాత్రూమ్లు వీత్రులు అలా చెత్త అన్నీ నేనే ఎత్తుకోవడం అన్నీ చేసినా మంచిగా చేసుకుంటే పని చేసుకుంటే 1 మంత్ రాలేను అంతే. 1 మంత్ రాకుంటే మా అమ్మకి ఆపరేషన్ ఉంటే ఆఫీస్ చెత్త తీసుకోవడానికి రాకుంటే ఇక ఆయన వచ్చి బండి పెట్టిండు. అలా పెట్టి ఇబ్బంది పెడుతుండు. ఆ మనుషులను పంపిస్తుండు, ఈ మనుషులను పంపిస్తుండు. అక్కడ మున్సిపాలిటీకి పోయినాము, కమిషనర్ సార్ ఉండే అక్కడ పోయి మాట్లాడుకున్నాం. మున్సిపల్ పోయి మాట్లాడుకుంటే సార్కి మా బాధ చెప్తే మీరు చేసుకోండి అమ్మా, ఏమైనా అయితే మా దగ్గరికి రండి మేము మాట్లాడతామని చెప్పారు. మున్సిపల్ ఎప్పుడు అన్నీ ఒప్పుకున్న తర్వాత అయినా అక్కడ పోదాం ఇక్కడ పోదాం అది ఇదని ఇబ్బంది పెడుతుండు. ఆ పంచాయతీకి రా, ఈ పంచాయతీకి రా, వాళ్ళకి వీళ్ళకి ఇబ్బంది పెడుతుండు. మాకే మస్తు మా ఎంబడే తిరిగేటోళ్ళకి ఆ వచ్చిన వాళ్ళకి లక్షలు ఇస్తుండు. మా దగ్గర రూపాయలు లేవు, పైసలు లేవు. ఏదో బతుకు తిరిగి మేము అది చేసుకుందామని అనుకుంటే మాకు మస్తు ఇబ్బంది పెడుతుండు. 100 లక్షలు పైసలు ఉంటాయి, అందుకనే వాడు అందరికి ఇస్తుండు పైసలు. మా దగ్గరికి లేకనే కదా ఈ ఇబ్బంది మాకు. మీరు దయచేసి మాకు ఏం హెల్ప్ చేస్తారో మీరు అందరూ మాకు హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను అన్న. ప్లీజ్ మీరే హెల్ప్ చేయాలన్న. ఎప్పుడు రెడీ ఏం లేదు లేక మేము 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము. ఎల్లేష్ అనే వ్యక్తి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుండు. వాళ్ళని దింపి వీళ్ళని దింపి మిమ్మల్ని చంపుతా చేస్తా, మీరు అట్లా ఇట్లా అనేసి చాలా ఇబ్బంది పెడుతుర్రు. అంతా మీరే న్యాయం చేయాలని అనుకుంటున్నా అన్న. మాకు అసలు ఏం న్యాయం చేస్తారో మీరు. అసలు గ్రూప్లలో కూడా అంత సపోర్ట్ అంతా వాళ్ళకే వస్తుంది, మాకంటే ఎవరు సపోర్ట్ వస్తలేరు. ఎవరు లేక మేము ఇట్లా తనలాడుకుంటా డైలీ ఆఫీస్లో కాడికి వచ్చి తిరుగుతున్నాము. కమిషనర్ దగ్గర కూడా వెళ్ళినాము. లేటర్ ఆయన కూడా చేసుకోండి అని అన్నాడు. వీళ్ళేమో లేదు మేము మేము ఏదన్నా మాట్లాడతాము అది అనేసి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారన్న. అంతా మీరే న్యాయం చేయాలని అనుకుంటున్నాం మేము. మాకు అసలు ఏం లేదు.